కార్యక్రమాల మీద జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్కుల మీద అందరికీ ఉన్నది ఒక బుక్కు, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్కు. ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్కు, పార్టీకి ఒక బుక్కు లేదు. ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, మోడీకి కంప్లైంట్ చేస్తాను, రాష్ట్రపతి పరిపాలన కావాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం అని? ఉన్నాయి. ఎందుకంటే ఈ కక్షిపూరిత కార్యక్రమాలు ఇప్పుడు వాగ్దానాలు చేశాడు. ఏంటంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా అని? నిజంగానే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం, కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా అవపడకపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏది ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇది ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 180,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్కి పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలు ఆగం మీకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఈ ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు చేస్తారు? ధనికులు చేయరు, ఉన్నోళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎందుకు సన్నజాతి బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. కళ్యాణ్ గారు ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినారు. ఈరోజు ఆయన పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఆ 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్పచ్చు. సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ విడిపోయిండు. అయ్యా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ విడిపోయిండు. మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకండి.